86th అవర్లోకి ఎంటర్ అయిపోయాము. మనము ఇన్ 100 అవర్ మ్యారథాన్‌లో తెలుగు సినిమా గురించి మాట్లాడుతూ 86వ గంటలోకి ప్రవేశించేసాము. అయితే ఆహ్, ఇప్పుడు ఒక వైలెంట్ సినిమా. బాగా కామెడీ అయిపోయింది. ఇక వైలెన్స్. ఎంత వైలెన్స్ అంటే ఎదురుగుండా వాడు భయపడాలి. అండ్ కొట్టిన పంచ్‌కి దెబ్బ అదుర్సుగదు అని అనిపించాలన్నమాట. 'శివ' మూవీ గురించి ఆహ్, మాట్లాడడానికి నేను వచ్చాను. మీరు కూడా అందరూ రెడీ అయ్యి కూర్చోండి మంచిగా. 'శివ' మూవీ గురించి ఆహ్, కొన్ని నిజమైన మంచి విషయాలు, కొన్ని బ్యాక్ స్క్రీన్ స్టోరీస్ కూడా చెప్తాను మీకు. అసలు ఎలా వచ్చింది 'శివ' మూవీ తీసే ముందు ఆర్జీవి ఫస్ట్ మూవీ కాబట్టి ఎంత బ్రేక్ వచ్చింది, ఎంత ఇంపార్టెంట్ మూవీ ఆయన కెరియర్లో, ఎంత వెనకాల ఎంత స్టోరీ నడిచింది అన్నది చెప్తాను నేను మీకు. బయట స్క్రీన్ మీద చూస్తే అన్నీ ఫైట్లే. ఓకే, చాలా మటుకు వైలెంట్గా ఉండే ఫైట్లుండి గొడవ పడుతున్న శివ మూవీ కోసం యాక్చువల్గా ఆర్జీవీకి సెలెక్ట్ చేసుకున్నప్పుడు నాగార్జునతో చాలామంది చెప్పారంట, ఓర్ని నీకు ప్రశాంతంగా ఉన్న మనిషివి కొత్త వాళ్ళతో, కొత్త యాక్టర్లతో తీయాల్సిన, కొత్త డైరెక్టర్తో తీయాల్సిన పనేంటా నీకు అని చెప్తే మొత్తం అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఆర్జీవీ మీద నమ్మకంతో, ఓన్లీ నమ్మకంతో ఈ సినిమా తెర మీదకి వచ్చింది. అందులో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే యాక్చువల్గా ఈ సినిమాలో హీరో పేరు విలన్కి, విలన్ పేరు హీరోకి అనుకున్నారు. సినిమా పేరు భవానీ. యాక్చువల్గా హీరో పేరు భవానీ, విలన్ పేరు శివ. ఓకే, కానీ శివ అనే క్యారెక్టరైజేషన్ ఎప్పుడైతే చెప్తున్నారో ఆర్జీవి, ఆ క్యారెక్టరైజేషన్ నచ్చి శివ పేరు నేను తీసేసుకున్నా. నాకు తెలియదు, మీరు ఏమన్నా చేయండి, నాకు మాత్రం శివ పేరే కావాలి అని నాగార్జున పట్టుబట్టి ఆర్జీవిని ఒప్పించి, రామ్ గోపాల్ వర్మని ఒప్పించి శివ పేరు పెట్టుకున్నారు. యాక్చువల్గా శివ పేరు విలన్కి పెట్టి, భవానీ పేరు ఈ శివ క్యారెక్టర్కి, నాగార్జున క్యారెక్టర్కి పెట్టాలి అన్నది రామ్ గోపాల్ వర్మ మెయిన్ ప్లాట్. కానీ స్లోగా ఆ శివ క్యారెక్టరైజేషన్, శివ పేరు ఎంత నచ్చిందంటే ఆ పేరుకి ఆయన చాలా అట్రాక్ట్ అయ్యి, డెఫినెట్గా నాకు సంబంధం లేదు, నేనైతే శివ పేరు తీసేసుకున్నా, నాకు సంబంధం లేదు, మీరు ఏమన్నా పెట్టుకోండి అని చెప్పి ఆర్జీవితో గొడవపడి కొట్లాడి మరీ శివ పేరు పెట్టారంట. ఈ శివ టైటిల్ పెట్టాక ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది, ఎంత రేంజ్కి వెళ్ళింది అన్నది పక్కన పెడితే, అందులో ఒక బేసిక్ సీన్ ఉంటుందన్నమాట. ప్రతివాడు ఆ సీన్ ఖచ్చితంగా శివ మూవీ అనగానే ఆ సీన్కి రిలేట్ చేసుకుంటాడు. ఆ సీనే సైకిల్ చైన్ తెంపడం. ఓకే, సైకిల్ చైన్ ఇట్లా టపక్మని తెంపి అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళి ఇలా చేతికి చుట్టుకొని కొట్టడం అనేది, ఆ సీన్ నిజంగా యాంటిసిపేట్ చేసినప్పుడు, కళ్ళు మూసుకుని ఊహించినప్పుడు ఆర్జీవి గారు ఇంటికి వెళ్ళి ట్రై చేశారంట, నిజంగా అట్లా అవుతుందా అనేది. వెళ్ళి చాలాసేపు ట్రై చేశారంట, కానీ తెగలేదు, ఎప్పటికీ తెగలేదు. అయితే సైన్స్ రీసెర్చ్ చేస్తేనంటే అలా ఎప్పటికీ మనము సైకిల్ చైన్ని తెంపలేము చేత్తో. ఓకే, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు బ్రేక్ అనమాట. సైకిల్ చైన్ని చేత్తో పట్టుకుని టప్ మనం విరక్కొట్టి చేయడం అనేది ఇంపాసిబుల్. సో ఆర్జీవి గారు ఆలోచించారు, ఇదేంది న్యాచురల్గా లేదు కదా. ఆయన మూవీస్ అన్నీ చాలా న్యాచురల్గా తీయడానికి ట్రై చేస్తారు. ఎంత న్యాచురాలిటీ అంటే సీన్ స్టార్ట్ ఓపెన్ చేయగానే పేర్లు పడ్డాయి, స్టార్ట్ ఓపెన్ చేయగానే ఒక నార్మల్, నో రీ రికార్డింగ్, వెనకాల పెద్ద పెద్ద సౌండ్లే ఉండవు, నార్మల్గా ఒక కారు అవుతుంది కాలేజ్ బయట, పబ్లిక్ అలా వెయిట్ చేస్తుంటారు. ఓకే, అండ్ విలన్ బ్యాచ్ దిగుతుంది, చాయ్ ఆర్డర్ చేస్తారు, కూర్చుంటారు. జేడి చక్రవర్తి క్లాస్లో ఒక ఏదో టాపిక్ వింటుంటారు. స్లోగా క్లాస్ ఎండ్ అయిపోతుంది. వీల్ డిస్కస్ టుమారో అంటాడు టీచర్. స్లోగా జేడి బయటకు వచ్చి ఇలా సైగ చేస్తాడనమాట. ఎవరినో వాళ్ళ బ్యాచ్మేట్ని ఎవరినో ఫటా కొట్టేస్తారు. అయిపోయి సీన్ అక్కడితో ఎండ్. న్యాచురల్ ఫైట్ అంటే మళ్ళీ అని కొట్టగానే జీ అని ఎగిరి 10 మంది పడ్డం అట్లా ఏమి ఉండదు. న్యాచురల్గా ఎలా అయితే రోడ్డు పక్కన కొట్లాడుకుంటారో ఆ టైప్లో ఉంటుంది. అంత న్యాచురాలిటీతో తీస్తుంటారు. సో ఆర్జీవి గారికి ఎంత న్యాచురాలిటీ ఇష్టమో అంత ట్రై చేసేవారు. సో వెళ్ళి ఇంటికి వెళ్ళాక సైకిల్ చైన్ తెంపాలి అనే ఆలోచన వచ్చింది. సైకిల్ చైన్ తెంపి ట్రై చేసి దాని వెనకాల ఫిజిక్స్ కూడా తెలుసుకుని, ఓకే చేత్తో సైకిల్ చైన్ తెంపలేము, మరి సినిమాలో పెట్టాలా వద్దా, ఈ న్యాచురాలిటీకి సంబంధం లేదు కదా, మరి పెట్టాలా వద్దా అని అనుకున్న తర్వాత డిస్కషన్ అయింది. ఇంకా ఉంటారు కదా డైరెక్టర్స్ వీళ్ళందరితో డిస్కషన్ చేసినప్పుడు, అంతెవరు ఆలోచిస్తారు, హీరోయిజం చూపించాలి, తెంపని ఏం కాదు అని చెప్పి
ఆ సీన్ ఎంత పండిందంటే, ఎంత ఫేమస్ అయిందంటే, అంత ఆలోచించినందుకు ఎంత ఫేమస్ అయిందంటే, ఇప్పటికీ కూడా అంటే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ 1990లో వచ్చిన సినిమాకి 2012, 2013 వరకు కూడా చాలామంది ఇప్పటికి చెప్తుంటారంట, మేము తెంపడానికి ట్రై చేస్తున్నామండి, ఏంటి సైకిల్ చైన్ అని చెప్పి. చైన్ బ్యాచ్ అని, యాసిడ్ బ్యాచ్ అని ఇట్లా టీములు కూడా వచ్చేసాయి అనమాట ఆ సినిమా చూశాక. అంత ఎఫెక్టివ్. అప్పుడే ఆయన తన బ్లాగ్లో రాసుకున్నారు, రామ్ గోపాల్ వర్మ బ్లాగ్లో ఏం రాశారంటే, హౌ ఇమాజినేషన్ కెన్ టేక్ ఓవర్ అండ్ బికమ్ ఎ రియాలిటీ అని చెప్పి ఆయన బ్లాగ్లో రాసుకున్నారట. ఇక నాగార్జున శివ అని పేరు పెట్టుకున్నాక ఆ సినిమా నడుస్తున్నంతసేపు, ఆ సినిమా కోసం వర్క్ చేస్తున్నంతసేపు ప్రతి వాడు డిస్కరేజ్ చేశాడు, ఏం అవసరం నీకు, ఏం అవసరం నీకు, ఏం అవసరం నీకు అని చెప్పి. బట్ అది ఓన్లీ రామ్ గోపాల్ వర్మ టేకింగ్ మీద నమ్మకంతో ఈ సినిమా మొత్తం త్రూ అవుట్ నడిచింది. ఓన్లీ రామ్ గోపాల్ వర్మ టేకింగ్ 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 అనే నమ్మకంతో. ఈ టేకింగ్ అంటే ఆయన పెట్టే కెమెరా యాంగిల్స్ ఒక హాలీవుడ్ రేంజ్లో ఉంటాయి అని అప్పటికే పేరు. ఒక హాలీవుడ్ రేంజ్లో కెమెరా యాంగిల్స్. మనుషులు ఎక్కడో నడుస్తుంటారో, ఆయన ఓన్లీ కాళ్ళ మీద ఫోకస్ చేస్తాడు. టక్ 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 అని చెప్పి లెగ్ సౌండ్ వినిపిస్తుంది. సో హీ రామ్ గోపాల్ వర్మ బేసిక్గా బిలీవ్ చేసేది ఏంటంటే, ఎఫెక్ట్స్ మనము 3 గంటలు ప్రేక్షకుల్ని కూర్చోబెడితే వాళ్ళు నేను చెప్పాలనుకున్న ఫీలింగ్ వాళ్ళ మనసులో ఫీల్ అవ్వాలి అనే ఒకే ఒక కాన్సెప్ట్తో మొత్తం సినిమా మొత్తం నడిపిస్తారు, సినిమా మొత్తం తీస్తారు. సరే, నెక్స్ట్ ఎన్ని కెమెరాలు వాడారో చెప్తాను. దాని తర్వాత మీకు గనక తెలిస్తే నాకు కాల్ చేయాలి అనిపిస్తే కాల్ చేయండి. 04066778403 ఇండియన్ కాలర్స్ అయితే. యూఎస్ కాలర్స్ అయితే 201-340-1950. శివ మూవీలో ఎలాంటి మార్షల్ ఆర్ట్ ఫామ్ యూజ్ చేశారు? ఏం మార్షల్ ఆర్ట్ ఫామ్ యూజ్ చేశారు? 1 టైక్వాండోనా, 2 కుంగ్ఫూనా, 3 ఇంకేమైనా మార్షల్ ఆర్ట్ ఫామ్ ఏమైనా వాడారా? సో ఇలా శివ మూవీలో మార్షల్ ఆర్ట్ ఫామ్ వాడిన ఏం మార్షల్ ఆర్ట్ ఫామ్ వాడారు, అండ్ శివ మూవీలో ఫైట్ మాస్టర్ ఎవరు? ఓకే, ఈ రెండు నాకు కాల్ చేసి చెప్పచ్చు మీరు. ఇండియన్ కాలర్స్ అయితే 04066778403 ఆర్ యూఎస్ కాలర్స్ అయితే 201-340-1950 ఆర్ స్కైప్ త్రూ కాల్ చేయండి తెలుగు.తరంగా. ఇవన్నీ కాదు బాబు అంటారా, ఫేస్బుక్ వెళ్ళండి, తరంగా మీడియా అని వెళ్ళండి, అక్కడ మాకు పోస్ట్ కూడా చేయొచ్చు అనమాట మీరు. శివ మూవీ గురించి ఎన్ని రోజులు చెప్పుకున్నా, ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. అండ్ అంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అనమాట. బ్లాక్ బస్టర్ అంటే నాగార్జున కెరియర్లో ఒక లైఫ్ టర్నింగ్ మూవీ అని చెప్పొచ్చు. ఆయనకు తగ్గట్టుగా పాటలు కూడా, మాటలు కూడా ఆయనకు తగ్గట్టుగా. మాటలు అంటే గుర్తుకొచ్చింది, తనిఖీల భరణి చేసిన ఒక నిజంగా ఒక మంచి అటెంప్ట్ అని చెప్పాలి, మంచి మూవీ. ఇక్బాల్ దురాని హిందీలో చేశారు. అండ్ ఒక కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం ఫస్ట్. హలో. హలో అండి. హలో, ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నేను లూజియానా నుంచి ఇస్మాయిల్ అండి. ఇస్మాయిల్, చెప్పండి సార్. యా, శివ గురించి చెప్తుంటే ఒక చిన్న అనెక్డోట్ షేర్ చేసుకోవాలని కాల్ చేశాను. యా చెప్పండి చెప్పండి. ఐ మీన్ ఐ వాంట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. ఒకటి, ఐ థింక్ ఇట్స్ కుంగ్-ఫు. ఓకే ఓకే, ఆన్సర్ తీసుకుంటాను, నేను లాస్ట్ చెప్తాను మీకు. ఓకే, నెక్స్ట్. యా, కాకపోతే అది ఇన్స్పైర్ అయ్యేది, ఐ మీన్ ఇంకోటి ఏంటి అన్నారు? డైరెక్టర్ ఎవరు అని అడిగాను. ఐ మీన్ ఫైట్ మాస్టర్ ఎవరు అని అడిగాను. ఫైట్ మాస్టర్ డైరెక్టరే అండి. అండ్ ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. కుంఫు అన్నారు కదా, ఓకే, మనం మిగతా లిసనర్స్ కూడా తీసుకుందాము. ఇందులో ఒక మిక్స్చర్ ఆఫ్ ఆర్ట్ ఫామ్ ఉందిలేండి. ఓకే, సరే చెప్పండి, ఇంకా మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. శివ మూవీ ఎలా చూసారు? ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా మీకు? అయ్యో, శివ మేబీ నేను 9th క్లాస్లో చూసానండి. దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి, యాక్చువల్గా మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉండేవాడు మా క్లాస్లో. వాడు వచ్చి అందరినీ చైన్లతో బెదిరించేది, అలా చేసేవాడు. యాక్చువల్గా అన్ఫార్చునేట్లీ, ఐ మీన్ హీస్ ఎ గుడ్ గాయ్, బట్ హీ ఎండెడ్ అప్ బీయింగ్ ఏ కైండ్ ఆఫ్ థగ్ లాగా అయిపోయాడు ఊర్లో. యాక్చువల్గా మొన్న ఇండియాకి వెళ్ళినప్పుడు ఒకసారి చూస్తే తనకు ముఖం మీద అంతా ఘాట్ పడింది. ఏంటంటే ఎవరో ఐ థింక్ సూసైడ్ అటెంప్ట్ చేశారని, ఐ మీన్ హోమిసైడల్ అటెంప్ట్ చేశారని చెప్పి తెలిసింది. అంటే ఐ థింక్ వన్ మూవీ కెన్ మేక్ యూ ఆర్ బ్రేక్ యూ అన్నట్టు, ఆ సినిమా చూసి చాలా మంది చైన్లు పట్టుకుని భవానీలు అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇట్స్ కైండ్ ఆఫ్ మూవీస్కి ఒకసారి అట్లా బ్యాక్ ఇంపాక్ట్ కూడా ఇస్తాయి, బ్యాడ్ ఇంపాక్ట్ కూడా ఇస్తాయి. బట్ ఎనీవే, మన తెలుగు సినిమా మాత్రం శివ ముందు, శివ తర్వాత అని మాత్రం చెప్పుకోవాలి, అదైతే కరెక్టే. డెఫినెట్గా, అవును. ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ అప్పటిదాకా ఉన్న సినిమా ట్రెండ్ వేరు, ఇది వచ్చాక ట్రెండ్ సెట్టింగ్ మూవీ ఇది డెఫినెట్గా.
కదా? అవునండి. అవునవును. రైట్. ఇంకో చోట 'ఆర్‌జీవి' గారు అట్లాగే చెప్పారు తను తీసిన ఫైట్ ఉంటది కదా! లాస్ట్‌లో రఘువరన్‌తో. ఆ! ఆ! ఆ ఫైట్ కూడా మొత్తం సినిమా కూడా 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' 'బ్రూస్ లీ' సినిమా నుంచి కైండ్ ఆఫ్ ఇన్‌స్పైర్ అయ్యి చాలా వరకు చాలా మూవీస్ ఇన్‌స్పైర్ అయ్యాడు కానీ హ్మ్. మెయిన్ 'చక్ నారిస్‌తో' లాస్ట్ ఫైట్ ఉంటది. ఆ ఫైట్ తీసుకొచ్చి 'రఘువరన్' ఫైట్ లాగా చేశాడన్నమాట. అవునా? సో, తనే చెప్పుకున్నాడన్నమాట అదొక అవునా? చోట. అవునా? నా ఇన్ఫర్మేషన్ ప్రకారం దీనిలో 4, 5 ఇన్వాల్వ్ అయి ఉన్నాయిలెండి, చెప్తాను. యాహ్! సో, దట్స్ కైండ్ ఆఫ్ రిమైండెడ్ ఆల్ ద హోల్ స్టోరీస్ అన్నమాట. ఓకే. ఓకే. నైస్. నైస్. మీరు అలాంటి ఫైట్‌లేం చేయరు కదా? సైకిల్ చైన్ లేదండి. తొక్కడాలు అట్లాంటివన్నీ? మేము శివ అదేంటి ముందు బాగా చదువుకుంటుంటాడు గదా! ఆ! అలాంటి బుద్ధిమంతుడైన శివ అండి ఓహ్! ఫస్ట్‌లో. రాముడు మంచి బాలుడు, ఇస్మాయిల్ మంచి బాలుడు. అంటే మరీ మంచి బాలుడు కాకుండా కొద్దిగా అప్పుడు యావరేజ్ బాలుడా? ఒక సీన్ ఉంటదండి. వాళ్ళు అంటే అమల వస్తది. అమల వచ్చి సినిమాకెళ్దాంరా సెకండ్ షోకి అని చెప్తే ఆయన బుక్ పట్టుకొని ఉంటాడు. ఆ! ఆ! ఆ టైపా? గుర్తుందా? ఆ! ఆ! ఆ టైపా? కానీ మొత్తానికి కాకపోతే కన్విన్స్ చేసి అలా తీసుకెళ్తాడు అడి పబ్లిక్. అలా అడిగితే మాత్రం బుక్ పెట్టేసి ఎళ్ళిపోతాడు గదా! సో, ఆ టైప్ అండి. అదే. అదే. ఓకే. ఓకే. సరే, మీకు కూడా అలా 10 మంది అడగాలని అమ్మాయిలు ఆశిస్తూ, కోరుకుంటూ. ఇప్పుడు అయిపోయిందిలెండి. టైం అయిపోయింది. ఓకే. బాయ్. ఓకే. మెల్లగా తప్పించుకుందాం చూసారా? సరే, థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి. రైట్. మనం 'శివ' గురించి మాట్లాడుతున్నాం. 'శివ' గురించే మాట్లాడదాము. 'శివ' మూవీలో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇస్మాయిల్ గారు, కాల్ చేసినందుకు, మాతో షేర్ చేసుకున్నందుకు. 'అక్కినేని నాగార్జున' అమల వచ్చిన ఒక యాక్చువల్‌గా సినిమా గురించి మాట్లాడాలంటే ఇట్స్ స్టూడెంట్ పాలిటిక్స్, ఒక మాఫియా బ్యాక్‌డ్రాప్. ఎలాగైతే ఈ గ్యాంగ్‌స్టర్స్ కానీ ఈ రాజకీయాల కోసం యూజ్ చేసుకుని స్టూడెంట్స్‌ని ఎట్లా యూజ్ చేసుకుంటారో, వాళ్ళకుండే ఉడుకు రక్తాన్ని ఎట్లా యూజ్ చేసుకుంటారో అన్నది కాన్సెప్ట్ పెట్టుకుని తీసిన సినిమా అనమాట. అండ్ కాలేజ్ స్టూడెంట్లుగా జేడీ చక్రవర్తి యాక్టింగ్ ఎంత బాగుండేదంటే, బయటకొచ్చి రీ రికార్డింగ్ అయ్యాక ఇళయరాజా గారు బయటకొచ్చి ఆమ్, ఈ అబ్బాయితో ఎక్కువ రోజులు ఉండకండి, తొందరగా వదిలించుకుని వెళ్ళిపోండి, లుక్స్ లైక్ వెరీ బ్యాడ్ గై, అసలు డోంట్ హ్యావ్ ఎనీ కనెక్షన్ విత్ హిమ్ అని చెప్పి రామ్ గోపాల్ వర్మకి ఒక మంచి కాఫీ ఇప్పించి మరీ క్లాస్ పీకారంట. ఎంత ఇన్వాల్వ్ అయిపోయారంటే ఆ క్యారెక్టర్లో జేడి చక్రవర్తి. రీ రికార్డింగ్ చేశాక రామ్ గోపాల్ వర్మతో ఆ, ఇళయరాజా గారి మాటలు స్వయాన చెప్పారంట. హీ లుక్స్ లైక్ ఎ వెరీ బ్యాడ్ గై, డోంట్ హ్యావ్ ఎనీ కనెక్షన్ విత్ హిమ్ అని చెప్పారంట. సో అలాగా ఆ, ప్రతి క్యారెక్టర్ని మేబీ క్రెడిట్ అంతా డైరెక్టర్కే ఇవ్వాల్సి వస్తుందేమో కానీ బెస్ట్ టేకింగ్, బెస్ట్ యాక్టింగ్, ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా బెస్ట్ యాక్టింగ్ చేశారనమాట. ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా. తర్వాత సినిమా ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, ఒక విఎస్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ స్టూడెంట్ ఉంటారనమాట. కాలేజ్ స్టూడెంట్ అంటే జేడి చక్రవర్తి కాలేజ్ స్టూడెంట్ లీడర్లా ఉంటారనమాట, స్టూడెంట్ లీడర్లా. తర్వాత వాడొక డాన్, వాడొక లీడరు, వాడికి సపోర్ట్ చేసేవాడు లోకల్ గూన్ ఉంటాడు, ఆయన భవానీ యాక్టింగ్ చేశారు. రఘువరన్ యాక్షన్కి ఇంకా పేరు పెట్టాల్సిందేం లేదు. ఆ క్యారెక్టరైజేషన్ మొత్తం, భవానీ క్యారెక్టరైజేషన్ మొత్తం, యాక్చువల్గా శివ క్యారెక్టరైజేషన్ అది, భవానీ క్యారెక్టరైజేషన్ మొత్తం రఘువరన్ అసలు ఎక్సలెంట్ అనమాట. ఇప్పటికీ కూడా ఆయన రామ్ గోపాల్ వర్మ ఫేవరెట్ యాక్టర్ ఎవరు అని అడిగితే ఇందులో భవానీ క్యారెక్టర్ చేసిన రఘువరన్ గారని చెప్తారు. అంత బ్యూటిఫుల్గా ఎక్స్ప్రెషన్స్, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్, మూతి ఎక్స్ప్రెషన్స్తో చంపేస్తారు అనుకోండి. లిప్స్ ఇట్లా క్లోజ్ చేసి అస్సలు ఎవట్రా వీడు అని చేసే ఒక్కొక్క డైలాగ్ కానీ ఎక్సలెంట్ అనమాట. దాని తర్వాత కోటా శ్రీనివాసరావు మాచిరాజుగా, లోకల్ పొలిటీషియన్ మాచిరాజుగా, ఆయన కింద పనిచేసే భవానీ మనుషుల్లాగా. సో జేడి చక్రవర్తి ఒక లోకల్ మాఫియా లీడర్ లాగా, కాలేజ్ లీడర్ లాగా, అండ్ లోకల్ మాఫియాకి వచ్చేసి భవానీ లాగా చూస్తున్నారు అనమాట. దాని తర్వాత శివ కొత్త స్టూడెంట్, కాలేజ్లో జాయిన్ అవుతాడు. అక్కడ ఏది జరిగినా, ఏ గొడవ జరిగినా కూడా దానికి అందరూ భవానీ పేరు చెప్పి భవానీ మనుషులు అని చెప్పడం, జేడి చక్రవర్తి చేసే కొన్ని పనులు హీరోకి నచ్చకపోవడం. సో దాని తర్వాత ఇక కష్టం ఇలా ఉంటే అందరిని అడుగుతుంటాడు, ఏంటిది ప్రతివాడు ఎవరు చెప్పినా భవానీ పేరు చెప్తారు, వీడేమో ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నాడు అని చెప్తారు. పక్కన మల్లి అని, శుభలేఖ సుధాకర్, వీళ్ళంతా ఆపుతూ ఉంటారు అనమాట. ఓకే, ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆపుతుంటారు, ఎందుకు వాళ్ళతో గొడవలు మనకెందుకు అని. ఓ రోజు
శివతో గొడవ అవుతుంది, కొడతాడు. కొట్టాక ఇంకా అక్కడి నుంచి వాళ్ళ గొడవలు స్టార్ట్ అవుతాయన్నమాట. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయిన గొడవలు విల్ లీడ్ టు ఫైనలీ ఎలా భవానీ మీద రివెంజ్ తీర్చుకుంటాడు, ఎలా ఇదంతా అవుతుంది, ఎలా ఈ ఫైట్ అంతా జరుగుతుంది, ఎలా భవానీని ఓడిస్తాడు అన్నది స్లోగా శివ కూడా వాళ్ళ ఫ్యామిలీ నుంచి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి మురళీమోహన్తో చూడరా మనకు ఓన్లీ చదువు సంపాదనే ఉంది, అంతకు మించి మనకి ఇంకేమీ లేదు, ఆస్తిపాస్తులు ఏం లేవు అనే ఒక కాలర్ నట్టున్నారు. మాట్లాడదాం. హలో, ఓకే, కట్ అయింది అనుకుంటా. సో అలాగా అలా మెల్లగా ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళది ఏంటంటే చదువు కోసం అని ఇక్కడికి వచ్చావు, చదువుకో, ఈ గొడవలన్నీ మనకెందుకు అని వెళ్తున్న ఒక ట్రాక్లో స్లోగా శివ ఆటోమేటిక్గా మారిపోయి, శివ ఆటోమేటిక్గా ఒక లోకల్ లీడర్ లాగా అయ్యి, ఓకే, శివ ఈ భవానీని ఎదుర్కొనే ఒక ఫోర్స్లా తయారవుతాను అనమాట. ఇందులో ఎన్ని కెమెరాలు వాడారో చెప్తాను, అండ్ ఎలా టేకింగ్ చేసుకున్నారు చెప్తాను, అండ్ ట్రెండ్ సెట్టింగ్ మూవీ నాగార్జున మూవీ శివ గురించి ఇంకొన్ని విషయాలు, మంచి విషయాలు చెప్తాను. మీరు చెప్పండి నాకు, ఈ సినిమాలో ఏంటేంటి మార్షల్ ఆర్ట్ ఫామ్ యూజ్ చేశారు. ఓకే, ఇండియన్ కాలర్స్ అయితే కాల్ చేయండి 0406677840 అండ్ యూఎస్ అండ్ అదర్ కంట్రీ కాలర్స్ అయితే 2013401950 ఆర్ స్కైప్ త్రూ కాల్ చేయండి telugu.taranga. మీరు వింటున్నారు 86th hour ఆఫ్ 100 hour మ్యారథాన్లో తెలుగు సినిమా గురించి మాట్లాడుతూనే ఉన్నాం. తెలుగు సినిమా గురించి తెలుసుకుందాం. న్యాచురల్ టేకింగ్కి, న్యాచురల్ మూవీస్లో మహా న్యాచురల్ మూవీ అండ్ ట్రెండ్ సెట్టింగ్ మూవీ అంటే మాత్రం డెఫినెట్గా శివ గురించే చెప్పుకోవాలి. ఎంతమంది డిస్కరేజ్ చేసినా, ఎంతమంది చెప్పినా అక్కినేని వెంకట్, ఓకే, శివ సినిమా అసోసియేటెడ్ డైరెక్టర్ శివనాగేశ్వరరావు, ఓకే, అయితే వీళ్ళందరూ కలిసి ఒక సినిమా చెయ్యాలి అని అనుకున్నప్పుడు శివ ఒక్కటే వాళ్ళకి నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో బ్యూటిఫుల్, ఈ సినిమా తీసి తీరాలి అని అందరూ నమ్మారంట. అందరూ బిలీవ్ చేశారు కి ఈ క్యారెక్టర్స్ అన్నీ ఏదైతే ఆర్జీవి చెప్పాడో, భవానీ క్యారెక్టర్ కానీ, ఓకే, తనిఖీల బర్ని క్యారెక్టర్ కానీ, కాలేజ్ బ్యాక్డ్రాప్లో ఫ్రెండ్స్ అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకునే బ్యాక్డ్రాప్ చెప్పగానే, వాళ్ళు ఆయన స్టోరీ నరేట్ చేయగానే దే హ్యావ్ పర్సీవ్డ్ ఇట్, ఓకే, ఈ సినిమా సూపర్ డూపర్గా హిట్ అవుతుంది నాకు తెలుసు అని. ఆయన అక్కినేని వెంకట్ గారికి ఎంత నచ్చిందంటే, ఇందులో నాకు క్యారెక్టర్ కావాలి అని చెప్పి మరీ వేయించుకున్నారంట. అక్కినేని వెంకట్ ఇందులో యాక్ట్ చేశారు. ఎక్కడ తెలుసా, ఫస్ట్లో భవానీకి వచ్చి ఇలా అయితే నా బిజినెస్ నడవదు, మీరు స్ట్రైక్ ఆపించేయాలి అని చెప్పి ఒక క్యారెక్టర్ వస్తాడు, వచ్చి తనిఖీల బరిని చేతిలో పెట్టి ఒక డబ్బులు పెట్టి ₹1,00,000, ఇక ప్లీజ్ ఈ స్ట్రైక్ ఆపించేయండి, నా బిజినెస్ నడవట్లేదు అని చెప్పి డబ్బులు ఇస్తాడు. అప్పుడు భవానీ ఆపిస్తాడు అనమాట ఆ స్ట్రైక్. సో ఆ సినిమాకి అక్కినేని వెంకట్ యాక్ట్ చేస్తే, ఆ సినిమాలో వెంకట్ యాక్ట్ చేసిన దానికి, ఓకే, శివనాగేశ్వరరావు గారు డబ్బింగ్ చెప్పారంట ఆ క్యారెక్టర్కి, ఆ చిన్న క్యారెక్టర్కి. ప్లీజ్ నాకు చాలా ఉంది, ఇంకా నా బిజినెస్ నడవట్లేదు, చాలా నష్టపోతున్నాను, ఈ ₹1,00,000 తీసుకుని ప్లీజ్ వదిలేయండి అని చెప్పి శివ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ చేసిన శివనాగేశ్వరరావు గారు అక్కినేని వెంకట్ గారికి డబ్బింగ్ చెప్పారంట. సో ఇట్లాగా ఎన్నో నడుస్తున్నాయి, ఎన్నో జరుగుతుంది బ్యాక్డ్రాప్లో. అప్పటికే శివ మూవీ గురించి టాక్ వచ్చేసింది, అప్పటికే కొత్త సినిమా తీస్తున్నారు అన్నట్టుగా టాక్ వచ్చేసింది. ఇంత పబ్లిసిటీ లేకపోవచ్చు ఆ టైంలో, బట్ 1989లో ఆ సినిమా రిలీజ్ అయ్యాక అది క్రియేట్ చేసిన హల్చల్ ఒక యూత్లో ఒక డెఫినెట్గా ఒక క్రేజ్ అనే చెప్పుకోవాల్సి వస్తుంది. రైట్, ఇక సినిమా సినాప్సిస్లోకి వస్తే, అందులోపల బేసిక్గా ఈ విలన్ ఎలా ఎదుర్కొంటాడు అన్నది అనమాట. ఆ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో వాళ్ళ పావర్టీ చూపిస్తుంటారు అనమాట, డబ్బుల కోసం లేక, ఓకే, ఆ ఏరియాలో ఎలా ఉండాల్సి వస్తుంది, ఆ రెంట్లు కట్టుకోలేక వాళ్ళ అన్నయ్య ఎలా కష్టపడుతుంటాడు, వాళ్ళ అన్నయ్య ఇంట్లో పెరుగుతూ వాళ్ళ వదిన ఊరికే సాధింపు మాటలు అంటూ ఉంటే, ఊరికే ఇంట్లో పడి తింటున్నాడు, ఏమీ చేయట్లేదు అన్నట్టుగా ఉండి అంటుంటే కూడా అవన్నీ పడుతూ కూడా అయినా కరెక్ట్ విషయమే చేయాలి, మనం కరెక్ట్ పనే చేయాలి, అలా ఎవరూ ఎదిరించకపోతే వీళ్ళ తప్పులు చెలరేగిపోతాయి అన్నట్టుగా ఒక మంచి ఆలోచనతో శివగా మారుతాడనమాట. తనిఖీల బర్ని అండ్ భవానీ మనిషిని ఎదుర్కోవడానికి శివగా మారుతాడు. 1989లో ఈ ఫిలిం వచ్చి, అండ్ CNN IBNలో బెస్ట్ మూవీగా
ఓకే. ఇండియాస్ ఫైనెస్ట్ మూవీగా, ఆల్ టైమ్ ఫైనెస్ట్ మూవీగా ఇది లిస్ట్లో ఎక్కిందనమాట. ఆల్ టైమ్ ఫైనెస్ట్ మూవీగా ఎక్కింది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే సౌండ్ ట్రాక్. ఇళయరాజా కంపోజ్ చేసిన ఒరిజినల్ సౌండ్ ట్రాక్, ఓకే, వాజ్ ద హైలైట్ అనమాట ఈ సినిమాకి. కాలేజ్ క్యాంపస్ వచ్చేసి కీస్ హై స్కూల్ దగ్గర కాలేజ్ క్యాంపస్ షూట్ చేశారు. సికింద్రాబాద్ కీస్ హై స్కూల్ ఉంది కదా, అక్కడ కాలేజ్ క్యాంపస్ మొత్తం అక్కడే సినిమా షూట్ చేసింది. అండ్ మొత్తం సినిమాని కంప్లీట్గా హిందీలో మళ్ళీ రీమేక్ చేశారు 1990లో. 1989లో తెలుగు ఫిల్మ్ వస్తే 1990లో శివ మూవీని మొత్తం మళ్ళీ హిందీలో రీమేక్ చేశారు. డబ్ చేయలేదు, రీమేక్ చేశారు అనమాట. సో ఒక యాక్షన్ ఫిలిం కావాలి అంటే యాక్షన్ ఫిలింకి ఒక పెద్ద ఫైట్ మాస్టర్ కావాలి ఈ సినిమాలో. కానీ ఆర్జీవీనే ఈ సినిమాకి ఫైట్ మాస్టర్గా పనిచేశారు. ఓకే, ఆ ఆన్సర్ ఓకే. కానీ ఏ మార్షల్ ఆర్ట్ ఫామ్ వాడారు అన్నది నేను అడుగుతున్నాను క్వశ్చన్. మీరు నాకు కాల్ చేసి చెప్పచ్చు 04066777840 ఇండియన్ కాలర్స్ అయితే, ఆర్ యూఎస్ అండ్ అదర్ కంట్రీ కాలర్స్ అయితే 201-340-1950. కాలేజ్ వాళ్ళకి కాలేజ్ ఫీస్ట్, ఓకే, ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్యామిలీ ఫీస్ట్. అలాగా సినిమాలో వైలెన్స్ ఉంది, కామెడీ ఉంది, అన్నీ బాగున్నాయి. బాటనీ ఆట ఉంది, బాటనీ పాఠం ఉంది, మ్యాటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా, ఒకప్పుడు ప్రతి వాళ్ళ నోట్లో నానిన పాట అనమాట అది. సరే, ఇలాగా శివ మూవీ గురించి చెప్పాలి అంటే రామ్ గోపాల్ వర్మ గురించి సెపరేట్గా చెప్పాలి. రామ్ గోపాల్ వర్మ పర్సెప్షన్ గురించి, రామ్ గోపాల్ వర్మ స్టైల్ ఆఫ్ థింకింగ్ గురించి. ఆయన ఏదన్నా ఈ సీన్ అవ్వాలి, ఈ సీన్ జరగాలి అంటే అప్పట్లో ఏంటంటే ఫస్ట్ మూవీ ఎవరిని అడగలేరు, డైరెక్ట్గా వెళ్ళి అక్కినేని వెంకట్ గారిని ఇదివ్వు అని అడగలేరు. సో అలాగే ఈ ఫైట్ సీన్లు కూడా, ఫైట్ సీన్ అయినప్పుడు ఒక మంచి ఫైట్ మాస్టర్ని పెడదాం అనుకుని అడగలేక తనే ఫైట్ డిజైన్ చేసుకున్నాడు అనమాట. తనే ఓకే ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా సీన్ ఉంటే బాగుంటుంది అని చెప్పి తక్కువ బడ్జెట్లో, ఎందుకంటే ఫస్ట్ డైరెక్టర్, ఫస్ట్ టైం కాబట్టి ఎవరు ఇవ్వరు. ఎలాగని నాకు ఈ ఫైట్ మాస్టర్ కావాలి, ఎంత పెద్ద సెట్లు కావాలంటే ఎవరు ఇవ్వరు. సో అలా ఫస్ట్ మూవీ చిన్నగా చేసుకుంటూనే పెద్ద హిట్ చేశారనమాట. అండ్ ఇళయరాజా గారి సాంగ్స్ కానీ, తనిఖీల బర్ని రైటింగ్ కానీ, స్క్రిప్ట్ కానీ, రిటర్న్ వర్క్ కానీ ఎక్సలెంట్. సరే, మీరు కూడా నాతో కాల్ చేసి చెప్పచ్చు శివ గురించి, మీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉంటే చెప్పచ్చు, శివ మూవీ గురించి అండ్ రామ్ గోపాల్ వర్మ గారి గురించి ఏం చెప్పాలన్నా కూడా నాతో కాల్ చేసి చెప్పచ్చు అనమాట. 86th అవర్ మ్యారథాన్లో ఉన్నాం మనము. 86th అవర్ మ్యారథాన్లో శివ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాము. శివ మూవీలో ఉండే టేకింగ్ గురించి మాట్లాడుకుంటున్నాము. శివ సినిమా గురించి మీరేమైనా నాతో మాట్లాడాలంటే మీరు నాకు కాల్ చేయాల్సిన నంబర్స్ వచ్చి 04066777840 అండ్ యూఎస్ కాలర్స్ అయితే 201-340-1950 ఆర్ స్కైప్ త్రూ కాల్ చేయండి తెలుగు.తరంగా. రైట్, అయితే శివ సినిమాలో బ్యాంగ్ సీన్ ఎప్పుడంటే అప్పటికే ఇక రఘువరన్కి ఎవడి శివ అనే స్టేజ్కి వచ్చాక, ఎవడ్రా ఈ శివ అనే స్టేజ్కి వచ్చాక ఇట్లా బాడీ మీద ఓ శవం వేసుకుని కొట్టి తీసుకొస్తాడనమాట. వేసుకొచ్చి రఘువరన్ ఒక చిన్న, మొత్తం ఎక్కడన్నా చూడండి బడ్జెట్లెస్ మూవీ, అసలు ఎక్కడ డబ్బు ఖర్చు పెట్టకుండా ఓన్లీ కెమెరా లైటింగ్. అదే హాలీవుడ్ మూవీ నుంచి ఇన్స్పైర్ అయ్యింది అంటే అంతే. ఇప్పుడు సేమ్ టేకింగ్ హాలీవుడ్ మూవీలో ఉండదు. ఒక అడవిలో ఒక పాము, ఒక పెట్టో ఏదో వెంటబడుతూ ఉంటుంది, వీళ్ళందరూ పరిగెట్టాలి. మొత్తం 3 గంటలు అట్లా కట్టి కూర్చోబెడతారు. జస్ట్ పెద్ద పెద్ద జంతువులు వెంటబడుతున్నాయి అన్నట్టుగా టేకింగే, మొత్తం పరిగెడుతుంటారు. సీక్వెన్స్ సీన్ వాళ్ళంతా హార్ట్లో చూస్తున్నవాడు కళ్ళు ఆర్పకుండా ఏమవుతుంది చూస్తాడు. వెనకాల చూస్తే బడ్జెట్ ఉండదు, ఓ జంతువు వెంటబడుతూ ఉంటుంది, సింపుల్. ఓకే, ఇలాగా సేమ్ మూవీని తెలుగు సినిమాకి అప్లై చేయాలి. దాన్ని ఎలా అంటే కాపీ కొడితే మన వాళ్ళకి ఎక్కదు. అప్లికేషన్ ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ అప్లికేషన్లో రామ్ గోపాల్ వర్మ మించింది ఇంకెవరు దొరకరేమో. సీన్ ఏంటంటే ఇలా బాడీ మీద వేసుకుని శివ లోపలికి వస్తాడు. అప్పటికే ఏంటి మీరు అని ఒక లో వాయిస్ ఉండే క్యారెక్టర్కి కరెక్ట్గా ఒక డాన్ క్యారెక్టర్ ఇస్తే, ఒక గూండా క్యారెక్టర్ ఇస్తే ఎలా సింక్ అవుతుంది అసలు. నాగార్జున ఆ క్యారెక్టర్ చేయడం ఏంటి అన్నది ఇండస్ట్రీలో ప్రతి వాడి నోట వచ్చింది. ఆ క్యారెక్టర్ ఏంటి నాగార్జునకి, మీరు చేస్తున్న పనులు అని చెప్పి ఒక కొద్దిగా ఆ లో వాయిస్లో ఉండే నాగార్జున క్యారెక్టర్ శివ మూవీలో ఎలా సింక్ అవుతారు అని అనుకుంటే డైరెక్ట్గా బాడీ మీద వేసుకుని లోపలికి వచ్చి ఇట్లా పక్కన పడేసి
ఈ రోజు నుంచి నువ్వు అనుకున్న ప్రతి దాన్ని నీకు చెప్పి మరీ డిస్ట్రాయ్ చేస్తాను, ఏం చేసుకుంటావో చేసుకో అని డైలాగ్ చెప్తే ఏముండదు, లైటింగ్ పడరా మన ఉరుములు వస్తాయి వెనకాల. ఫోకస్ చేస్తే ఓన్లీ ఆన్ రఘువరన్ ఫేస్. రఘువరన్ ఇట్లా కళ్ళు పెద్దవి చేసి తల పైకెత్తి అన్నట్టుగా చూస్తాడు. బస్ వెనక్కి తిరిగి టకటకగా వెళ్ళిపోతాడు అనమాట. లైటింగ్ టకా 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 మన ఉరుములు. సేమ్ లేదు, ఏం చేస్తావో చేసుకోరా అని చెప్పడం అనమాట, అంతే. దానికి ఇచ్చిన బిల్డప్ ఎలా అంటే థియేటర్లో విజిల్స్, చప్పట్లు, ఓన్లీ ఆ సీన్ చూడడం కోసం కొన్ని వందల రోజులు నడిచాయని చెప్పాలంతే. ఓన్లీ ఆ సీన్ కోసం కొన్ని వందల టికెట్లు కట్టాయంటే నేను చెప్పేది డెఫినెట్గా ఎగ్జాజరేషన్ కాదనమాట. ఇక సినిమాలో కెమెరా వర్క్ ఎంత బ్యూటిఫుల్ కెమెరా వర్క్ అంటే ఆ సినిమాలో అప్పట్లో స్టడీ క్యామ్ కెమెరా వాడితే గ్రేట్ అన్నట్టు. స్టడీ క్యామ్ కెమెరా వాడుతున్నప్పుడు ఆ క్యామ్ కావాలి, ఆ క్యామ్ తెప్పించాలి అని అంటే మొత్తం ఇండియాలో ఒకే ఒక చోట ఆ కెమెరా ఉండిందనమాట. మొత్తం అదే ఒక కెమెరా ఉండిందనమాట. సో మొత్తం కెమెరా వచ్చేసి స్టడీ క్యామ్ కెమెరా కోసమే తిరుగుతుంది. ఎక్కడ స్టడీ క్యామ్ కెమెరా దొరుకుతుంది అని చెప్పి మొత్తం వాళ్ళ టీం అంతా తిరిగితే చెన్నైలో ఒక చోట ఆ స్టడీ క్యామ్ కెమెరా ఉంది, విచ్ ఈజ్ వెరీ కాస్ట్లీ. ఓకే, కానీ ఒక సీక్వెన్స్కి అదేం చెప్పారంటే ఆల్రెడీ ఓల్డ్ అయిపోయింది ఆ స్టడీ క్యామ్ కెమెరా. ఎంత పరిగెట్టినా కూడా, ఎంత చేసినా కూడా స్టడీగా ఉండదు, కాస్త షేక్ అయితే వస్తుంది అని. సో ఇంకా ఆయన ఆలోచించారు ఎలా ఈ స్టడీ క్యామ్ కెమెరా వాడాలి నేను అని చెప్పి. ఒక చిన్న పిల్లని ఎత్తుకుని రన్నింగ్ సీక్వెన్స్ ఉంటుంది, విలన్ని తప్పించడానికి ఒక చిన్న పిల్లని ఎత్తుకుని పరిగెట్టే సీన్ ఉంటుంది కదా, ఆ సీన్ కోసం ఆ స్టడీ క్యామ్ కెమెరా తెప్పించి వాడారంట. ఓకే, ఆ సీన్లో ఎంత కాదనుకున్నా చిన్నపిల్లని ఎత్తుకుని పరిగెడుతూ ఉంటే ఆ మూమెంట్ వస్తుంది కదా, సో దానికి సింక్ అయ్యేటట్టుగా ఆ కెమెరా దానికోసం తెప్పించారంట. సో దట్ అది ఆ పాపని ఎత్తుకుని పరిగెడుతూ ఉంటే ఆ షేక్ వస్తుంది, ఆ షేక్ విల్ బి మోర్ న్యాచురల్ అని చెప్పి ఫీలింగ్తో ఆ స్టడీ క్యామ్ కెమెరా తెప్పించారు. అండ్ ఎంత పెద్ద హిట్ అయిందంటే, ఎంత పెద్ద ప్రశంసలు వచ్చాయంటే ఆ సీన్ కోసం, ఆ కెమెరాని వాడిన తీరు కోసం ఇమీడియట్గా మూవీ అయిన తర్వాత 10 స్టడీ క్యామ్ కెమెరాస్ ఓవర్ నైట్ కొన్నారనమాట. 10 స్టడీ క్యామ్ కెమెరాస్ ఓవర్ నైట్. ఓకే, సో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి కానీ లేకపోతే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కానీ ఒక గిఫ్ట్ అని చెప్పాలి రామ్ గోపాల్ వర్మ ఆలోచన విధానం కూడా. సినిమా హిట్ అవుతుందని తీయలేదండి నేను. నా ఫీలింగ్ అంటే చెప్పాలనుకున్నాను, ఒక మాఫియా, రౌడీ మాఫియా, గూండా మాఫియా తీయాలనుకున్నాను అంతే. నాకు పర్సనల్గా అలాంటివి ఏమి ఉండవు. సినిమా హిట్ అవుతుంది, ఈ క్లాస్ ఆడియన్స్ ఆ క్లాస్ ఆడియన్స్ అని ఏమి ఉండదు, జస్ట్ తీయాలంటే తీయాలి అన్నట్టుగా తీశారన్నమాట ఆయన. వెల్, ఇక ఇక్కడ డైరెక్టర్ ఎవరు అని అడిగాను, ఫైట్ మాస్టర్ ఎవరు అని అడిగాను, రామ్ గోపాల్ వర్మ అని కరెక్ట్గా చెప్పారు. కానీ ఎలాంటి ఆర్ట్ ఫామ్ వాడారు, మార్షల్ ఆర్ట్ ఫామ్స్లో ఏ మార్షల్ ఆర్ట్ ఫామ్ వాడారు, టైక్వాండో, కుంగ్-ఫు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి మార్షల్ ఆర్ట్ ఫామ్లో ఏ మార్షల్ ఆర్ట్ ఫామ్ వాడారు, జూడోనా, కుష్టియా, ఇలాంటివి ఏం మార్షల్ ఆర్ట్ ఫామ్ వాడారు అని అడిగాను. మీరు నాకు కాల్ చేసి నాతో నాగార్జున యాక్ట్ చేసిన శివ మూవీలో మీ ఎక్స్పీరియన్స్ ఏమున్నా కూడా నాతో షేర్ చేసుకోవచ్చు. అండ్ 86th అవర్ మ్యారథాన్ వింటున్నారు. అండ్ ఇక్కడ పోటీలు పడి మరి నెక్స్ట్ షో ఎవరిది వినాలి అని అనుకుంటున్నారు అనమాట. అంత పోటీలు జరుగుతున్నాయి. మా ప్రోగ్రామ్స్ బాగా నచ్చి ఎంజాయ్ చేస్తున్నారు పబ్లిక్. అండ్ రియల్గా 86th అవర్ ఫినిష్ చేసుకుంటున్నాము అంటే డెఫినెట్గా మీ హెల్ప్ డెఫినెట్గా ఉండింది అందులో. అండ్ మీరు నాకు శివ మూవీ గురించి మాట్లాడాలి అంటే కాల్ చేయొచ్చు 0406677840 అండ్ యూఎస్ అండ్ అదర్ కంట్రీ కాలర్స్ అయితే 201-340-1950. నేనంటే అప్పటికి బాగా చిన్నపిల్లవాడిని, సో నాకు ఆ మూవీ గురించి అప్పట్లో చూడలేదన్నమాట. దాని తర్వాత ఓకే వెళ్ళి చూసినప్పుడు మేబీ వెళ్ళాము థియేటర్కి, నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళి ఉంటారు, బట్ నాకు గుర్తులేదు. బట్ దాని తర్వాత మూవీని ఒక 10, 15, 20, 30 సార్లు చూసుంటాను. మా డాడీకి చాలా ఇష్టమైన మూవీ అనమాట. సో ఎప్పుడు చూడు ఆ సినిమా ఏమంత బాగుంటుంది అని ఒక్కసారి చూస్తే ఇట్ ఈస్ సచ్ అన్ ఎక్సలెంట్ పీస్ అనమాట. డెఫినెట్గా ఒక యాంటిక్ అని చెప్పుకోవాలి, డెఫినెట్గా ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక గిఫ్ట్గా చెప్పుకోవాలన్నమాట శివ మూవీ. ఇక రివార్డ్స్ గురించి వస్తే ఎన్ని అవార్డ్స్, 1, 2 ఎన్నన్నా చెప్పుకోవచ్చు. రామ్ గోపాల్ వర్మకి నంది అవార్డు వచ్చింది బెస్ట్ డైరెక్టర్గా, తనిఖీల బర్నీకి బెస్ట్ డైలాగ్ రైటర్గా వచ్చింది, అక్కినేని నాగార్జునకి ఫిల్మ్ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట ఈ మూవీకి అన్నీ వస్తాయని చెప్పి. ఉన్నన్ని రోజులు, తీసినన్ని రోజులు, డే 1 నుంచి లాస్ట్ డే వరకు డిస్కరేజ్ చేస్తూనే ఉండే పబ్లిక్. ఓకే,
ఇక దాని తర్వాత నుంచి సినిమా వాస్ డ్యామ్ సూపర్ హిట్ అయిన దగ్గర నుంచి లుక్కే మారిపోయింది. నాగార్జున గారి లుక్ మారిపోయింది అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ లుక్ మారిపోయింది అనమాట. దాని తర్వాత అందులో సౌండ్ ట్రాక్స్ చేసిన ఇళయరాజా గారు, రీ రికార్డింగ్ అండ్ సౌండ్ ట్రాక్స్ చేసిన ఇళయరాజా గారు స్పెషల్ కేర్ తీసుకుని ఒక 1,00,000 సార్లు చెప్పుంటారేమో, న్యాచురల్గా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి, ఇంకేం ఉండకూడదు, న్యాచురల్గా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి 10 సార్లు చెప్తే అంత న్యాచురాలిటీ కోసం లైవ్ రికార్డింగ్ చేశారంట. కొన్ని సీన్స్కి అయితే లైవ్ రికార్డింగ్, రోడ్ మీద జరిగే సీన్లకి రోడ్ మీద జరిగే సీన్లే పెట్టేశారు డైరెక్ట్గా. ఇక టేకింగ్కి వస్తే ఆయన శివ ఇంకా ఏంటి స్ట్రైకుల్లోకి ఎందుకు వెళ్తాడు అని ఒకళ్ళు కన్విన్స్ చేస్తుంది. భవానీ మనిషి ఒకళ్ళని కన్విన్స్ చేస్తూ ఉంటాడు, స్ట్రైక్లోకి ఎందుకు వెళ్తారు, మధ్యలో నువ్వు పోతావు, ఇంకా స్ట్రైకులకి అలాంటి వాటికి వెళ్ళకు అని చెప్తాడు. వెంటనే బ్యాచ్ వస్తుందన్నమాట. చిన్న ఇంకా నాగార్జున వస్తారు. వచ్చి మొత్తం అక్కడ ఉండే సారా బాటిల్స్ అవన్నీ పగలగొట్టేసి, జస్ట్ ఆ సీన్ చూడండి, ఒక డైరెక్టర్ యాంగిల్లో చూడండి, అసలు ఎంత నవ్వు వస్తుందంటే. కానీ దానికి ఇచ్చిన బిల్డప్ మాత్రం ఎంత పెద్ద బిల్డప్ అంటే, నాగార్జున వచ్చి జస్ట్ అక్కడ ఉండే 4 బాటిల్ పగలగొడతారు. ఒక 5 కరెక్ట్గా ఆ సీన్లో 5 మందే ఉంటారు, 5 మంది పరిగెడతారు. ఆ కెమెరా పెట్టడం ఎంత బ్యూటిఫుల్గా పెట్టంటే కొన్ని వందల జనాలు అలా పరిగెడుతున్నట్టు, అసలు ఒక పెద్ద విధ్వంసం సృష్టిస్తున్నట్టు ఉంటుంది. చూస్తే ఏముండదు, 4 అలా ఒకళ్ళు ఇలా పరిగెడతారు, అంతే సీన్. ఆ కెమెరా టేకింగ్ మాత్రం మనుషులు మొహం మీద పెట్టి మిగతా బ్యాక్డ్రాప్ అంతా కవర్ చేస్తూ, ఓకే శివ లోపలికి వచ్చి ఇంకా ఈ ఏరియాలో భవానీ మనుషులు కనిపించకూడదు అని చెప్తాడు. ఒకటే ఒక డైలాగ్, సింపుల్, పెద్దగా అక్కడ ఇంకా డైలాగులు వచ్చే హే నువ్వు రారా, నీ సంగతి చూసుకుంటా, నా సంగతి చూసుకుంటా, ఉండదు. జస్ట్ ఇక ఈ ఏరియాలో భవానీ మనుషులు కనిపించరు. సింపుల్ డైలాగ్, సింపుల్. కానీ దాన్ని చేయడానికి మాత్రం, దాని టేకింగ్ మాత్రం ఎక్సలెంట్. ఆనందో బ్రహ్మ గోవిందో హార్. ఇక పాటలు వినడానికి వస్తే ఇళయరాజా మ్యూజిక్ ఒక సెన్సేషనల్ మ్యూజిక్ అనమాట. శివ మూవీ గురించి మాట్లాడుకుంటున్నాము. 1989లో రిలీజ్ అయిన శివ మూవీ ఒక ట్రెండ్ సెట్టింగ్ తెలుగు యాక్షన్ ఫిల్మ్గా అక్కినేని నాగార్జున అమలా చేసిన స్టూడెంట్ పాలిటిక్స్ అండ్ మాఫియా బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమా జస్ట్ టేకింగ్ అండ్ డైరెక్టర్ ఆర్జీవి వల్ల సూపర్ డూపర్ హిట్ అయిందని చెప్పచ్చు. అలాని హీరో సరిగ్గా చేయలేదా, హీరోయిన్ సరిగ్గా చేయలేదా అని కాదు, ఎవ్రీ బిట్ అంత కేర్ఫుల్గా చేశారనమాట. సినిమా చేస్తున్నప్పుడు ఆయన రామ్ గోపాల్ వర్మకి ఇంకొక బ్యాడ్ హ్యాబిట్. మేబీ ఒక కాలర్తో మాట్లాడదాం ఫస్ట్. హలో 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 హాయ్ హరీష్ గారు. హాయ్ అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఒకసారి? నా పేరు అజిత అండి, నేను యూఎస్ఏ నుంచి మాట్లాడుతున్నాను. అజిత గారు చెప్పండి. అదే శివకి నాకు ఒక మంచి అనుభవం ఉందండి. ఏంటంటే మా అమ్మగారు ఎక్కువ సినిమాలు, అంటే పాత సినిమాలు చూసేవాళ్ళు. ఇంకా లేట్ 70s నుంచి అసలు మూవీస్ చూడడం మానేశారనమాట. సో మా తమ్ముడు పుట్టినరోజు వస్తే అందరం కలిసి బలవంతంగా, అంటే మా అమ్మ అంటే మా పెద్దమ్మ గారు మమ్మల్ని పెంచారనమాట. సో అందరం కలిసి బలవంతాన్ని ఆయన తీసుకెళ్ళాం అనమాట, సినిమాకి వెళ్ళాల్సిందే అందరము అని. మధ్యలోంచే లేచి నేను వెళ్ళిపోతా చీపాడు ఇదేం సినిమా అంటారు. అంటే అదొక కొత్త ఒరవడి కదా, అప్పటి వరకు అంత వయలెన్స్ ఉన్న మూవీస్ చాలా తక్కువ వచ్చింది మనకి. అంటే అంత కొట్టుకోవడాలు, అంత పాలిటిక్స్. ఇంకొకసారి అంటే ఒక షాట్ లో ఆ అబ్బాయిని తీసుకెళ్లి మొహం రాయి మీద వేసి కొడతారు. అంటే అది ఇంకా చూపిరు మనకి, కానీ అలాంటివన్నీ కొంచెం అప్పటి సినిమా రంగానికి కొత్త కదా. సో అదే షేర్ చేసుకున్నామని, అంటే ఒక కొత్త ఒరవడి సృష్టించారు ఆర్టీవీ గారు. సో దాని నుంచి ఇంకా అప్పుడు అంతా నరుక్కోడాలు ఇవి ఎక్కువ మూవీస్. అవును, నిజంగానే ఆయన కొద్దిగా వైలెన్స్ ఎక్కువ ప్రోత్సహిస్తారేమో కదా. అంటే ప్రోత్సహిస్తారు అని చెప్పలేదు, అంటే కథ ఎంచుకున్న కథ అలాంటిది. అలా చూపించడంలో అంటే అప్పటి వరకు జరగలేదు అని కాదు, కానీ అది సినిమా మాధ్యమంలోకి వచ్చిన మటుకు ఆయన మూలనే. సో రైట్, నైస్ ఎక్స్పీరియన్స్. అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చాయి, మార్పులు వచ్చాయి. అందులో ఆ మార్పుకి ఫస్ట్ శ్రీకారం చుట్టింది శివ మూవీ అని చెప్పొచ్చు కదా.
యా యా అందుకే అవి సైకిల్ చైన్ చెప్పారు కదా మీరు, దాంతో పాటు ఇది కూడా అనమాట. ట్రై చేయకండి, ఆ సైకిల్ చైన్ తెగదు, వేస్ట్. యా రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్లెస్ అన్లెస్ దారి మధ్యలో ఒక్కొక్కటి తెగుతుందండి సైకిల్ చైన్, అప్పుడు సైకిల్ మోసుకుంటూ రావాలి. ఓకే ఓకే అండి, థ్యాంక్ రైట్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. అది సంగతి. సో శివ మూవీ అంటే ఒక ట్రెండ్ సెట్టింగ్, ఒక వైలెంట్ మూవీ అనుకున్నాం కదా. ఇక లాస్ట్ ఎండ్కి వచ్చేద్దాం మనము. శివ మూవీ గురించి ఇంకా ఎండింగ్ ఇచ్చేస్తాను నేను. ఆ, ఇంత వైలెన్స్ మూవీ అనుకుంటున్నారు కదా, శివ మూవీ అనగానే వైలెన్స్ 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 అని ఉండేది. అంత వైలెన్సా అని ఉండేది. చూస్తే అందులో ఏ టైక్వాండో వాడలేదు, ఏ కుంగ్ఫు వాడలేదు, ఏ జూడో వాడలేదు. అసలు ఆ సినిమాకి ఫైట్ మాస్టరే లేడు. అప్పటికే మొహమాటం కొద్దీ సినిమా తీయాలా వద్దా అని అనుకుంటున్నా అక్కినేని వెంకట్. అంటే డెఫినెట్గా ఆయనకు తీయాలని ఉండింది, కాకపోతే ఎవరు కనిపించిన కొత్త డైరెక్టర్ ఎందుకు, అసలు ఏంటా టేకింగ్, అసలు ఏంటది, వెనకాల రికార్డింగ్ ఏంటి అని ప్రతివాడు మాట్లాడేవాడే. ప్రతివాడు ఎవరికి తీయడం రాకపోయినా ప్రతివాడు మాట్లాడేవాడే కదా. సో కొద్దిగా డిస్కరేజ్ అయి ఉన్న వాడిని ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఇది యాక్షన్ సినిమా కదా, యాక్షన్ మాస్టర్ని తీసుకొద్దాం అనుకుంటే ఎలాగా అని అనుకున్న టైంలో రామ్ గోపాల్ వర్మ దిగి రంగంలోకి ఆయనే ఫైట్ డైరెక్ట్ చేశాడు. ఆయన ఫైట్ డైరెక్ట్ చేశాక అందులో రెండు షాట్స్, ఒకటి స్టమక్ పంచ్ కడుపులో గుద్దడం, 2 హుక్ అంటే ఇలా ఫాట్ మన రైట్ సైడ్ నుంచి చెంప మీద కొట్టడం, అంటే పిడికిలు బిగించి ఇలా కొట్టడం. ఈ 2 షాట్లే మొత్తం సినిమా అంతా వాడారంట. అంతకు మించి ఇంకేమీ ఉండదు ఫైట్లో. సో ఇందులో ఏ బ్రూస్లీని ఇన్ఫ్లుయెన్స్ చేసి కాదు, ఏ టైక్వాండోలు ఏమి వాడలేదు. జస్ట్ ఒక పంచ్, ఒక స్టమక్ పంచ్, ఒక హుక్, ఈ 2 వాడారంట. అండ్ ఇంకేది ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది మాత్రం డెఫినెట్గా బ్రూస్లీ సినిమా నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, కాకపోతే ఓన్లీ స్టమక్ పంచ్ హుక్ వాడారంట మొత్తం సినిమా. అండ్ దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ దట్ డైరెక్టర్. ఆ 2 వాడి మొత్తం సినిమాని వైలెంట్ మూవీ అని చేశారనమాట. ఎక్సలెంట్. సరే ఇక నేను బై బై చెప్పేసే టైం వచ్చింది. ఇక బై బై చెప్పేసే టైం వచ్చింది కాబట్టి మీరు కూడా తొందరగా నాకు కాల్ చేసి నాతో ఏమైనా షేర్ చేసుకోవాలి అనుకుంటే ఓకే 04066778403 అండ్ యూఎస్ అండ్ అదర్ కంట్రీ కాలర్స్ కాల్ చేయాలనుకుంటే 201-340-1950కి కాల్ చేసి నాతో షేర్ చేసుకోవచ్చు. తొందరగా షేర్ చేసుకోవచ్చు, ఎందుకంటే నేను ఇక బాయ్ చెప్పానంటే మాత్రం మళ్ళీ రాలేకపోతే కష్టమవుతుంది. 86th hour ఫినిష్ చేసుకుంటున్నాం మనము ఈ మ్యారథాన్లో. ఈ మ్యారథాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు సాగిస్తున్నాం కాబట్టి శివ మూవీ గురించి అట్ ద ఎండ్ మొత్తం ఆన్ ద హోల్ మూవీ ఏంటి మూవీ గురించి చెప్పేస్తాను. ఈ మూవీలో బేసిక్గా చూసుకుంటే ఒక విలన్ క్యారెక్టరైజేషన్, ఎలా అయితే స్టూడెంట్ యంగ్ పాలిటిక్స్ని, యంగ్ బ్లడ్ని పాలిటిక్స్కి ఎలా వాడుకుంటారు అన్నది ఆ టైంలోనే చెప్పారు. దాని తర్వాత నరేష్ని ఎలా అసాల్ట్ చేస్తారు, అక్కడి నుంచి వచ్చి భవానీకి లాస్ట్ సీన్కి వస్తే భవానీ శివ మీదకి ఒక స్నైపర్ అటాక్ చేస్తాడు. చాలా క్లోజ్గా శివ మిస్ అవుతాడు అందులో. దాని తర్వాత ఇక శివ రిటాలియేట్ అయ్యి ఓకే శివ ఫైట్ చేసి ఎలా అయితే భవానీని చంపుతాడు, భవానీని ఎండ్ చేశాక ఓకే ఈ గొడవలో మొత్తం ఈ ఫైట్లో ఎలా అయితే హీరోయిన్ చనిపోతుంది, దాని తర్వాత వాళ్ళ నీస్ చనిపోతుంది అన్నది తీసుకుని ఫైనల్ ఫైట్ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ నీస్ చనిపోయాక ఈ బార్గెన్లో వాడు ఎలా ఫ్యామిలీలో మిస్ అవుతాడు, ఫ్యామిలీ లైఫ్ని ఎలా మిస్ అవుతాడు, అండ్ ఎంత పెద్దగా ఎదిగినా కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అంటే వాళ్ళ అన్నయ్యని వదినని తెచ్చి ఇంట్లో పెట్టుకోలేని సిచ్యువేషన్ అనమాట. ఆ సిచ్యువేషన్లో ఆయన చెప్తాడు, ఎందుకు నువ్వు ఇంత ఎదిగావు కదా, ఎందుకు మీ ఫ్యామిలీ మెంబర్స్ని తెచ్చి ఇక్కడ పెట్టుకోవంటే భవానీకి నెక్స్ట్ టార్గెట్ నా ఫ్యామిలీ మెంబర్సే అవుతారు, సో వాళ్ళు నా దగ్గర ఉండడం అంత సేఫ్ కాదు, అందుకే వాళ్ళని అలా దూరంగా ఉంచాను అని చెప్పి అంటే ఫ్యామిలీ సెంటిమెంట్స్తోనూ ఇటు డైరెక్ట్గా ఏంటి వైలెన్స్తోనూ అటు పాటల్లో సరసాలు చాలు శ్రీవారు వేల కాదు అని అక్కడ అటు రొమాన్స్ కూడా చూపిస్తూ ఎన్ని ఎల్లో మళ్ళీ ఎల్లో ఎన్నెన్ని అందాలు, బ్యూటిఫుల్ నంబర్స్కి, బ్యూటిఫుల్ పాటలకి, బ్యూటిఫుల్ మాటలకి, డైలాగ్స్ కూడా పెద్దగా గొప్పగా గుర్తుపెట్టుకునే గ్రాంధిక భాషలు ఏ ఉండవు, సింపుల్ అండ్ సింపుల్ ప్లెయిన్గా డైలాగ్స్ ఉంటాయి. ఆ ప్లెయిన్ డైలాగ్స్తోనే మొత్తం సినిమా అంతా నడిపిస్తాయి. పెద్దగా ఏం ఎక్కడి నుంచి వచ్చావు, ఎవడ్రా శివ, నేనే శివ, ఏంటి
కొడతావా అని చెప్పి ఇలా తోయడం, ఫాట్మని కొట్టడం, అంతే. 2 సీన్లు అనమాట. సో సినిమా కూడా తీసినప్పుడు పర్సీవ్ చేసినప్పుడు అంత విజన్ ఉండాలి అని అనిపించే సినిమా అనమాట. ఇంకా సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి, ఆయన కింద రసూల్ చేసిన సినిమాటోగ్రఫీ అయితే ఎక్సలెంట్, ఎక్సలెంట్. ఓకే, ఇక అప్పటి సినిమాని మళ్ళీ ఇప్పటికీ దాన్ని రీమేక్ కూడా చేశారు. శివ అని చెప్పి మళ్ళీ రీమేక్ చేశారు. శివ 2గా రీమేక్ చేశారు. బెజవాడలో కూడా కొన్ని కాన్సెప్ట్లు పెట్టారు. అది నాగ చైతన్య యాక్ట్ చేసిన బెజవాడలో కూడా ఆల్మోస్ట్ అలాంటి కాన్సెప్ట్ పెట్టారు. బట్ అవన్నీ ఆడలేదు. కానీ అప్పటి ట్రెండ్ సెట్టింగ్ మూవీ అంటే ఎంత చూసేసారంటే మళ్ళీ తీస్తే కష్టమేమో చూడడం కదా. కానీ అంత బెస్ట్ మూవీ, ట్రెండ్ సెట్టింగ్ మూవీ శివ గురించి చెప్పడానికి నాకు ఛాన్స్ వచ్చింది, నేను చెప్పాను, మీరు షేర్ చేసుకున్నారు. మీరు ఒక్కసారి ఆ డేస్కి వెళ్ళండి, ఒక్కసారి వెళ్ళి ఊహించుకోండి. ఇట్స్ ఎ గుడ్ మూవీ. అండ్ మూవీ రివ్యూస్ నడుస్తున్నాయి, మూవీస్ గురించి తెలుసుకుంటున్నాము. అండ్ 100 ఏళ్ల సినిమా చరిత్ర పూర్తి చేసుకుని 100 సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాము. అందులో 86th hour ఫినిష్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. నెక్స్ట్ ప్రోగ్రామ్కి మీరు రెడీ అయిపోండి. నేను కూడా వెళ్ళి నా 10:30 ప్రోగ్రామ్కి రెడీ అయిపోతాను.